ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడనంటే, సర్వశక్తుని సన్నిధిని పర్వతములు మైనము వలె, అంటే కొవ్వొత్తి వలె కరిగిపోతాయట. దేవునికి మహిమ కలుగునుగాక. పర్వతాలంటే ఏంటండి? హిమాలయ పర్వతాల, ఎవరెస్ట్ శిఖరాల, మన కోటప్ప కొండ, బొప్పుడు కొండ, లేకపోతే మా కొండవీడు కొండల? పర్వతాలంటే ఏంటి? అవి కరిగిపోతే మనకొచ్చే ప్రయోజనం ఏంటి అంటే, ఇప్పటికీ ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకు ఒక విషయం అర్థమైంది అనుకుంటున్నాను. పర్వతములు అంటే ఒక్కొక్కరి జీవితంలో ఉన్న సమస్యలు, కదిలించలేని, పెకలించలేని, తీర్చుకోలేని కొండంత సమస్యలు ఈ రోజుల్లో ఒక్కొక్క జీవితంలో ఉన్నాయి. మనం కదిలించగలిగిందైతే అది పర్వతం అవ్వదు, మనం కదిలించలేనిదైతే అది పర్వతం అవుతుంది. కొంతమంది జీవితాల్లో రోగం ఒక పర్వతం. ఆ రోగాన్ని నయం చేయించుకోవడానికి పెద్ద పెద్ద హాస్పిటళ్ళు తిరిగారు. రోగం తగ్గిపోవాలి, రోగం అనే పర్వతం డాక్టర్ల దగ్గర కరిగిపోతుందేమోనని తిరిగి వేసారిపోయి ఇక నువ్వు బ్రతకవు అని రిపోర్ట్లు ఇచ్చి పంపించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక రోజులు లెక్క పెట్టుకోవడమే నువ్వని పంపించిన వాళ్ళు ఉన్నారు. అప్పులు తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి 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 విసికి వేసారిపోయి చివరికి ఇది మన వల్ల కాదు, చావడం తప్ప మనకు మరొక దారి లేదు అని వదిలేసి ఊరుకుంటున్నారు మరికొంతమంది. అదొక పర్వతం. అమ్మాయికి పెళ్ళి కావట్ల, అదొక పర్వతం. అమ్మాయికి పిల్లలు పుట్టట్ల, అదొక పర్వతం. వ్యాపారంలో లాభం రావట్ల, అదొక పర్వతం. ప్రతి సమస్య ఒక పర్వతం లాగానే ఉంది ఈరోజు, అవునా? మనల్ని ఎదిరించే ప్రతి శత్రువు పర్వతంతోనే పోల్చబడ్డాడు. చూడండి, జకర్యా గ్రంథము, బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు చూడండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక పదాన్ని నేను చదువుతాను చూడండి. జెరుబ్బేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? పైనుంచి చదువుదాం. 7వ వచనం చూడండి, 6-7 కలిసి ఉన్నాయి. అప్పుడు నాతో ఇట్లా నేను, జెరుబ్బేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమా, జెరుబ్బేలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవో, నీవు చదును భూమిగా మార్చబడుదువు. హల్లెలూయా. జెరుబ్బేలు దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకుంటే కొంతమంది వ్యక్తులు మందిర పనిని అడ్డగించారు. రాజకీయ నాయకులు ఎదురొచ్చారు, శక్తులు ఎదురొచ్చినాయి. వాటన్నిటినీ కలిపి ఒక పర్వతముగా లేఖనం సంబోధిస్తూ అంటుంది, నా బిడ్డని అడ్డగించడానికి పర్వతమా, ఎంత మాత్రపు దానవు నువ్వు. ప్రతి సమస్య ఒక పర్వతంలాగా మారిపోయింది. నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు, ఈ పరిస్థితుల్లో నుండి నేను బయటకు రాలేను అని అనుకుంటున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పర్వతం ఈరోజు అలుముకొని ఉంది. అయితే నేను చెప్తున్నాను, అది ఎక్కడెక్కడికో నువ్వు తీసుకొని వెళ్తే, వేరే వేరే స్థలాలకు నీ సమస్యను తీసుకొని వెళ్తే రాళ్ళు అలానే ఉంటాయి. కానీ నీ సమస్యల్ని దేవుని సన్నిధికి తీసుకొస్తే, ఈ మాట జాగ్రత్తగా వినండి, పర్వతములాగా ఉన్న నీ సమస్యల్ని ప్రతిరోజు దేవుని సన్నిధానంలోనికి నువ్వు తీసుకొని వస్తే అది పర్వతమే కావచ్చు, కానీ కొవ్వొత్తిలాగా కరిగిపోద్ది. ఇక్కడ చప్పట్లు కొట్టండి. కొవ్వొత్తిలాగా కరిగిపోద్ది. రాళ్ళని బుగ్గిపాలు చేసే దేవుడు సర్వశక్తుడు మనకున్నాడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో ఓ మనిషి బాధపడుతుంది. చాలా డబ్బున్న ఆమె తన రోగం నయం చేసుకోవడానికి చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, కానీ రోగం నయం కాలేదు. 12 సంవత్సరాలు ఆ పర్వతం అలానే ఉండిపోయింది. ఎంతమంది నాటు వైద్యాలు ఇచ్చినా, హోమియోపతులు ఇచ్చినా, రకరకాల మందులు ఇచ్చినా ఆ రోగం నయం కాలేదు. ఎవరో చెప్పారు, ఈ రోగం నయం కావాలి అని అంటే సర్వశక్తుని సన్నిధిని నువ్వు ఆశ్రయించాలి. నీవు గనక నీ సమస్యతో అక్కడికి వెళితే అక్కడ నయము కాని రోగము లేదు, తొలగిపోని వ్యాధులు లేవు, నువ్వు వెళ్తే బాగుపడతావు అని ఎవరో చెప్పారు. అప్పటిదాకా తన సమస్యని వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళిన ఆమె ఆ రోజు ఎవరి దగ్గరికి తెచ్చిందో తెలుసా? 12 సంవత్సరాల పర్వతాన్ని యేసయ్య దగ్గరికి తెచ్చిందండి.
ఆయన సన్నిధికి వచ్చింది, ఏం మాట్లాడలా, వస్త్రపు చెంగు తాకింది. ఏం చేసింది? వస్త్రపు చెంగు తాకితే 12 సంవత్సరాల నుండి ఉన్న పర్వతం వంటి డాక్టర్లు కదిలించలేని పర్వతం యేసయ్యని తాకిందో లేదో పర్వతము కరిగిపోయింది యేసు నామములో. కొట్టాలి గట్టిగా, యాక్టివ్గా. 12 సంవత్సరాల నుండి ఉన్న రక్తధార అప్పుడే కట్టిందట. సమస్య నిర్వీర్యమైపోయింది. రోగాలతో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, వైద్యుల దగ్గరికి వెళ్ళండి, మందులు వాడండి కాదని నేను అనను, కానీ వాళ్ళు నీ రోగానికి ఒక అద్భుతమైన పరిష్కారం అయితే ఇవ్వలేరు. దేవుని దగ్గరికి దాన్ని పట్టుకురా. ఇక్కడ పర్వతాలు మైనవులాగా కరిగిపోతాయి. హల్లెలూయా. శాలేమన్న వాళ్ళు ప్రారంభ దినాల్లో అన్నోళ్ళకి అప్పులే ఒక పెద్ద కొండ. వాటిలో నుండి బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇల్లు తాకట్టు పెట్టారు, వస్తువులు అమ్ముకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అప్పులు అనేవి తొలగిపోలేదు. ఇక చివరికి చేసేది లేక ఇల్లు వాకిల్లు వదిలిపెట్టి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళకు కూడా ఒక వార్త తెలిసింది. ఏంటో తెలుసా? మీ అప్పులు అనే కొండలు యేసయ్య దగ్గర మైనము వలె కరిగిపోతాయి, రండి అంటే యేసయ్యని తెలుసుకొని బాప్తిస్మం పొంది రక్షణ మార్గంలోనికి వచ్చిన తర్వాత కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు 6 పని చేసుకునే వాళ్ళు ఆ అప్పులు అనే కొండను పట్టుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టేవాళ్ళు. 6 కలిసి, అయ్యా ఈ అప్పుల్లో నుండి మమ్మల్ని బయటికి తీసుకురా ప్రభువా, ఈ అప్పుల బంధకాలు తెంచివేయి తండ్రి అని దేవుని సన్నిధిలో కూర్చొని మానకు మొర్ర పెట్టారు. ఏం చేశారు? అప్పులు అనే సమస్యను ఎక్కడికి తెచ్చారు? రాజకీయ నాయకుల దగ్గరికి తీసుకెళ్ళారా? కోటీశ్వరుల దగ్గరికి తీసుకెళ్ళారా? ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా ఆ కొండలు అంతే ఉంటాయి. అయితే పట్టుబట్టి వాటన్నిటిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి, నువ్వు తప్ప మాకు దిక్కు లేదని రోజు మానక దేవుని సన్నిధిలో కూర్చొని మొర్ర పెడితే ఏం జరిగిందో తెలుసా? మీకు తెలిసిందే కదా. ఇక మనం బయటపడలేము, ఈ అప్పుల్లో మన జీవితం ఇంతే పోవాల్సిందే అని అనుకున్న ఆ కుటుంబాన్ని ఆ సమస్యలు అనే ఆ కొండలు దేవుని సన్నిధిలో కరిగిపోయాయి. ఈరోజు వేలాది మందికి ఇచ్చేటట్టుగా నా దేవుడు కృప చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా ఉంది, పిల్లలు లేరు ఆమెకి. అదే ఒక పెద్ద కొండ ఆమెకి. వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వు అని ఏడుస్తుంది. ఆయన అన్నాడు, అమ్మాయి నేనేమైనా దేవుణ్ణా? నేనేం చేయగలుగుతాను? నా వల్ల ఎక్కడైద్ది? నేను చేయలేను అన్నాడు. సరే, ఇక మనుషుల వైపు చూడటం అనవసరం అనుకొని ఈ సమస్యను ఎక్కడికి తీసుకెళ్ళింది? దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళింది. సమస్య ఉందా? పోయిందా? సమస్య ఉందా? పరిష్కారం అయిందా? మరి ఇంతమంది జీవితాల్లో ఉన్న పర్వతాలను మైనము వల్లే కరిగించిన దేవుడు నీ సమస్యను తొలగించలేడా? ఇప్పుడు నీ ఎదుట ఉన్న ఈ పర్వతాన్ని కొవ్వొత్తిలాగా కరగజేయలేడా ఆయన? దీన్ని కదిలించడం మామూలు విషయం కాదు, దీన్ని తొలగించడం మామూలు విషయం కాదు. పెద్ద పెద్దోళ్ళే పూనుకున్నారు, ఏమీ చేయలేక వదిలిపెట్టారు. దేవునికి సమస్తము సాధ్యమే. ఈ 10 రోజులు మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన వ్యక్తిగత సమస్యలను దేవుని సన్నిధికి పట్టుకొస్తున్నాం. నేను చెప్తున్నాను, ఈ 10 రోజుల ఈ ప్రార్థనలో నా తండ్రి నాకు ఇచ్చిన ఈ మాట చెప్తున్నాను. ఈ 3వ రోజు నీ సమస్యలన్నీ పెద్ద పెద్ద పర్వతాలు, ఎవరెస్ట్ శిఖరాల్లాగా ఉన్న నీ సమస్యలన్నీ కొవ్వొత్తిలాగా కరగదీయబోతున్నాను. పట్టు. హల్లెలూయా. భౌతిక సంబంధమైన సమస్యల గురించి ఇప్పటిదాకా నేను చెప్పుకుంటూ వచ్చాను. ఆత్మ సంబంధమైన బలహీనతల మీద కూడా నా తండ్రి మనకు జయాన్ని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. కొంతమందికి కామపు చూపులు అనేది ఒక కొండ, కొంతమందికి కోపం దాన్ని ఆపలేరు, కొంతమందికి అసూయ దాన్ని ఆపలేరు, కొంతమందికి ద్వేషం దాన్ని ఆపలేరు, కొంతమందికి 2 నాలుకల ధోరణి ఉంటుంది దాన్ని ఆపలేరు, కొంతమంది స్థిరంగా ఉండలేరు, చంచలంగా ఉంటుంటారు, కొంతమందికి సోమరితనం. అవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కొండలకు అడ్డొచ్చేసినాయి. ఎక్కడికి వెళ్తావు? ఆగు. జెరుబ్బయలుకి ఏం అడ్డొచ్చిందంట? ఇందాక చదివించాం కదా, ఓ పర్వతం అడ్డొచ్చింది జెరుబ్బయలుకి. అడ్డొస్తే
ఏం జరిగింది? ఈరోజు కూడా నువ్వు ముందుకెళ్ళకుండా, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా, దేవుని దగ్గరికి చేరకుండా కొన్ని పాపాలు అడ్డొస్తున్నాయా? పాపం అడ్డం వచ్చిందని నువ్వు బయటే ఉన్నావు అనుకో, కొండ ఇంకొంచెం పెరిగిపోద్ది, ఇంకొంచెం పెద్దది, రోజు రోజుకి పెద్దదవుతూ ఉంటుంది, రోజు రోజుకి పెద్దదవుతూ ఉంటుంది. ఒక్కటే చెప్తున్నాను, ఎంత బలహీనపడుతున్నా నువ్వు, ఎంత పడిపోతున్నా, ఎంత పాపపు మురికిలో నువ్వు ఉన్నా, పట్టుకురా దాన్ని యేసయ్య దగ్గరికి. దీన్ని నేను కదిలించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు ప్రభువా, నేను దీన్ని తొలగించలేకపోతున్నాను, నేనేం చేయలేను, ఇదిగో ఈ పాపాన్ని జయించడం నా వల్ల కావట్లేదని చెప్పి తీసుకురా. మా జీవితాల్లో అలా దేవుని సన్నిధికి సమస్యల్ని తీసుకువచ్చి, ఆత్మ సంబంధమైన బలహీనతల్ని దేవుని సన్నిధికి తీసుకువచ్చి, ఎన్నో రోజులు ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభ రోజుల్లో ఉపవాసాలు ఉన్నామో, రాత్రులు నిద్రమానుకొని ప్రార్థన చేశామో, ఒక్కొక్కసారి 7 రోజులు ఒక్క పాపం మీద జయమీయమని 7 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూర్చున్నాను నేను. ఏ పాపమో అనుకోమాకండి, మీకు గుర్తొచ్చేది వ్యభిచార పాపమే. మీకు వందనాలు చేస్తున్నాను అమ్మా, మీకు వందనాలు చేస్తున్నాను. ఆధ్యాత్మిక జీవితంలో ఇంత నలుసంత పాపమైనా మా కొండంత కనపడిద్ది, చిన్న బలహీనత అయినా మా కొండంత కనపడిద్ది. ఏదో 7 రోజులు ఉన్నాడంటే అదే 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 మీకు వందనాలు చేస్తున్నాను అయ్యా. అది కాదు ఇది కాదు. ఆధ్యాత్మిక జీవితంలో 3 రోజులు ప్రభువా నా హృదయం చంచలంగా ఉంటుంది, నికరంగా ఒక దాని మీద నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, దీన్ని నేను మార్చుకోలేకపోతున్నాను, నాకు జయం ఇవ్వని 3 రోజులు ఉపవాసం ఉండి బట్టలు గిట్టలు సర్దుకొని రాజాపేట వెళ్ళి గుడిసెలో ఏకాంతంగా ప్రార్థన చేస్తూ, నాకు స్థిరమైన మనసు కావాలి, ఏదైనా ఒకటి అనుకుంటే తాడో పేడో తేలిందాక దాన్ని వదిలిపెట్టే ఆ తత్వం నాకు కావాలి. చంచలం నాలో నుండి తొలగిపోవాలి. కాసేపు బలంగా ఉంటున్నాను, కాసేపు వీక్ అయిపోతున్నాను, కాసేపు ఏమో సింహబలులాగా ఉంటున్నాను, కాసేపు ఏమో పిల్లిలాగా మియా అంటున్నాను. ప్రభువా నాకు ఈ చంచలత్వం పోవాలి అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రతి దాని గురించి ప్రభువా నీ చిత్తాన్ని గుర్తించేటువంటి మనసు నాకు కావాలి. భక్తులందరూ అలానే వాళ్ళ వ్యక్తిగత ఆధ్యాత్మిక బలహీనతల్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? దేవుని సన్నిధిలో 7 రోజులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 3 రోజులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, రోజు సమస్యల్ని బలహీనతల్ని దేవుని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పనా, నేను ఏవేవైతే నా తండ్రి ముందుకు తీసుకొని వెళ్ళానో చాలాసార్లు అనుకున్నాను, ఇంత ప్రార్థన ఎటుపోతుంది, ఉపవాసాలు ఉన్నానుగా యేసయ్య, నాకు అభిషేకం ఎందుకు ఇవ్వట్లా నువ్వు, నిద్రలో మానుకుంటున్నాను, కుటుంబాన్ని విడిచిపెట్టాను, నీ కోసం బ్రతకాలనే కదా నేను తిప్పలు పడుతున్నాను, నాకెందుకు నువ్వు కృప చూపవు, నాకెందుకు బలాన్ని ఇవ్వవు, ఇంతేనా బ్రతుకు, నా ఉపవాసం ఏమైపోతుంది అంటే యేసయ్య అన్నాడు, రేయ్ కొండ లోపల కరుగుతుంది. ఏమవుతుంది? అగ్నిపర్వతాలు మీకు తెలుసుగా, ఎంతమంది చూశారు? టీవీలోనైనా ఫోటోల్లో అయినా. పర్వతాలు ఏమవుతుంటే లోపల మైనము వలె మెల్ట్ అయిపోతాయి, లావా అయిపోద్ది, పెద్ద పెద్ద రాళ్ళు కూడా లావా అయిపోతాయి. ఉండి 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 ఒకరోజు పెద్ద విస్ఫోటనం జరిగిద్ది కదా, కొండలు బ్రద్దలైపోయేది ఆ టైం. అలా ప్రార్థన అగ్ని, ఉపవాసపు అగ్ని, ఇలా 10 రోజుల వేకువజాము ప్రార్థనలు నిద్ర మానుకొని సమస్యల్ని, ఆత్మ సంబంధమైన బలహీనతల్ని దేవుని ముందుకు తీసుకురావడం. చెప్పాడు, ఓపికగా కనిపెట్టి తీసుకురా, నీకు తెలియడంలా సమస్యలు కరుగుతున్నాయి. ఏవైతే నా తండ్రి ముందు నేను ప్రార్థనలో పెట్టానో అప్పుడు నాకు అర్థం కాలేదు, ఉపవాసాలన్నీ వ్యర్థమైపోయినాయి అనుకున్నాను. కానీ ఈరోజు నన్ను నేను గమనించుకుంటే ఆ రోజు నేను చేసిన ప్రార్థన తాలూకు ఛాయలు నాలో కనబడేటట్టు నా తండ్రి చేశాడు. హల్లెలూయా. ప్రతి భక్తుడు కూడా ఈ విధమైన ఆత్మ సంబంధమైన బలహీనతల్ని దేవుని దగ్గరికి తెచ్చి కరగదీశారండి. ఎక్కడెక్కడో పవనాయన నువ్వు జయం పొందాలంటే, దేవుని కొరకు నిలబడాలని అంటే, రోజుల్లో కాసేపు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తావు? ఇప్పుడు ఈ మైక్ ఉందండి, ఇది కరిగిపోవాలి, కిందకి వేసి కొడితే పోయిద్దా? దీన్ని నేనేం చేయాలంటే ఇట్లా పట్టుకొని నిప్పుల్లో పెట్టాలా లేదా? ఇలా పెట్టాను అనుకో, 1 గంట ఉండిద్దా? ఇది పెట్టగానే బూడిదైద్దా లేదా కొంచెం టైం తీసుకునిద్దా?
మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు యేసయ్య కొవ్వొత్తిలా కరిగిపోద్ది అన్నాడంటే కొవ్వొత్తి మనం ముట్టించగానే కరిగి నీరేపి మొత్తం కుప్పలో పక్కకు పోద్దా? అంటే కాన్సెప్ట్ ఏంటో తెలుసా? కొద్ది కొద్దిగా ఒక రోజుకు నువ్వు ఎదుర్కొంటున్న ఈ పర్వతం నీకు కనబడదు. మీరు చూస్తున్న ఈ ప్రతికూలతలు మీరు ఇక ఎన్నడూ చూడరు. ఈ 10 రోజులు పట్టుదలతో తీసుకొద్దాం యేసయ్య ముందుకి. జార్జి ముల్లర్ అనే దైవజనుడు తన స్నేహితుని కొరకు దగ్గర దాపుగా 60 సంవత్సరాల దాకా ప్రార్థన చేశాడట. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు ఆ వ్యక్తిని దేవుని ముందుకు తీసుకొచ్చాడు. ఆ మనిషి కరుడు గట్టిపోయిన విగ్రహారాధికుడు, కరగల. ఆ బండ హృదయం అలానే ఉంది. ప్రార్థన చేసి 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 చచ్చిపోయాడు. ఆయన కన్ను మూశాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన చనిపోక ముందే ఈ మాట వినండి, ఆయన ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాడంట. ఏమని తెలుసా? సమాధి మీద ఏదో ఒకటి రాస్తారుగా, నేను పుట్టినరోజు, చచ్చిపోయిన రోజు, ఏదో ఒకటి రాస్తారు కదా. వాటన్నిటికంటే కొన్ని మాటలు చెప్తాను రాయండి అని. ఏమని రాస్తారంటే, నా స్నేహితుడి పేరు పలానా, అతని పేరు రాయండి. జార్జి ముల్లర్ గారు ఆయన కొరకు ప్రార్థన చేసి 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 ఆయన మారాలని, మారు మనసు పొందాలని, పాప క్షమాపణ పొందాలని మొర్రపెట్టి ప్రార్థన చేస్తూ ఆయన కన్ను మూశాడు అని ఈ మాటలు రాయండి అన్నాడు. 60 సంవత్సరాల దగ్గర దాపుగా నేను విన్నది, ఆయన ప్రార్థన చేసి చేసి చనిపోయాడు. సమాధిలో పెట్టారు. నిద్రించిన తర్వాత ఆ ఫ్రెండ్ సమాధి కార్యక్రమానికి రాలేకపోయాడు. సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ ఊరు వచ్చి, ఫ్రెండ్ కదా, సమాధిని చూసి వద్దామని వచ్చాడట. వస్తే అక్కడ పదాలు చదివాడు. సమాధి మీద అతని పేరు ఉంది, జార్జి ముల్లర్ గారు ఈ పేరు కలిగిన వ్యక్తి కొరకు ప్రార్థన చేసి చేసి చనిపోయాడు అనే మాట ఎప్పుడైతే చదివాడో, ప్రార్థన అనే ఆ పదం చూసిన వెంటనే అతని హృదయం బ్రద్దలైపోయింది, అతని హృదయం నీరైపోయింది. అరే, ఎంతలా నా కొరకు ప్రార్థన చేశాడా, ఇన్ని సంవత్సరాలు నా కొరకు మొర్ర పెట్టాడా అని మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, బండలాంటి గుండె కలిగిన వాడు యేసయ్యని తెలుసుకొని ఆ తర్వాత ఒక సేవకుడై దేవుని సేవ గొప్పగా చేశాడట. కొట్టాలనుకుంటే డౌట్ లేకుండా కొట్టండి. ఇంకొకటి, అగస్టిన్ అనే దైవజనుడు ఉన్నాడు, మనందరికీ తెలుసు. మనందరికీ తెలుసు. ఆయన మాట్లాడిన ఒక మాట మనకి బాగా పరిచయం. అమ్మా, నువ్వు ఆయనవే కానీ నేను ఆయనను కాదు. గుర్తొచ్చాడా? అగస్టిన్ భయంకరమైన వ్యభిచారంట, చాలా అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అతను. అయితే అగస్టిన్ తల్లి దేవుని సన్నిధిలో రోజు మొర్రపెట్టేదట, అయ్యా నా కుమారుడు మారాలి, నా కుమారుడు రక్షణ పొందాలి ప్రభువా, నా కుమారుడు నిన్ను తెలుసుకోవాలి యేసయ్యా అని రోజు అగస్టిన్ అనే వ్యక్తి పేరుని దేవుని ముందుకు తీసుకెళ్తుంది. చేసింది ప్రార్థన కొన్ని సంవత్సరాలు చేసింది. ఒకరోజు ఉన్నట్టు ఉండి సడన్గా ఆ అబ్బాయి వచ్చాడు. అమ్మా, నన్ను యేసయ్య దర్శించాడమ్మా, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నానమ్మా, నేను బాప్తిస్మం కూడా పొందానమ్మా అంటే ఆమెనిందంటే, అవునా, దేవునికి మహిమ, నువ్వు పొందుతావని నాకు ముందే తెలుసు అనిందట. ఏమనింది? నువ్వు పొందుతావని నాకు ముందే తెలుసు అనింది. అదేంటమ్మా, రోజు నిన్ను వేధించుకు తినేవాడిని మారాను అంటే నీలో సంతోషం లేదేంటి? అదే, నిన్ను రోజు దేవుని సన్నిధికి తీసుకుపోతున్నా నేను ఎప్పుడొచ్చి కూర్చోలేదే, నువ్వు రాలా, నీ పేరు ఆయన ముందు పెట్టా. పర్వతాలు మైనము వలె కరిగించగలిగిన దేవుని సన్నిధిలో పాప జీవితం కలిగిన నిన్ను పెట్టాను. ఈరోజు పాపము కరిగిపోయింది.